ఎవడబ్బ సొత్తు కాదురా టాలెంటు అనే మాటకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ రవితేజ. పక్కా మాస్ యాక్షన్తో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన మహానటుడు, మాస్ మహారాజా. ఈ బిరుదుకు కూడా సరైన ఎగ్జాంపుల్గా నిలుస్తూ ఒకనాడు సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో, ముఖ్యంగా తెలుగు సినిమాల్లో అత్యధిక పారితోషికం అందుకునే నటులలో ఒకరిగా నిలిచాడు రవితేజ. 2012, 2015 సంవత్సరాలకి గాను ఫోర్బ్స్ ఇండియా టాప్ 100 సెలబ్రిటీల జాబితాలో 3 సార్లు చోటు దక్కించుకున్నాడు. అంతేకాదు, మాస్ యాక్టర్గా ఎదిగిన రవితేజ జీవితం అందరిలాగానే సాధారణంగా మొదలైంది. 1968 జనవరి 26న రాజ్ గోపాల్ రాజు, రాజ్యలక్ష్మి భూపతి రాజు దంపతులకు రవితేజ జన్మించాడు. ఇతని తండ్రి ఏపీలోని జగ్గంపేట గ్రామంలో ఫార్మసిస్టుగా పనిచేసేవాడు. తండ్రి బదిలీ ఉద్యోగరీత్యా ఆయన బాల్యం ఎక్కువగా ఉత్తర భారతదేశంలో గడిచింది. ఆయన సోదరులు భరత్, ఇక రఘు కూడా నటులే. బి గ్రేడ్ తెలుగు సినిమాల్లో రఘు కొన్ని లీడ్ రోల్స్ చేయగా, భరత్ మాత్రం ఎక్కువగా నెగిటివ్ రోల్స్ చేస్తూ రవితేజతో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఏదేమైనప్పటికీ ఇతను జైపూర్, ఢిల్లీ, భోపాల్ మరియు ముంబై వంటి అనేక ఇండియన్ సిటీస్లలో పాఠశాల విద్యను అభ్యసించాడు. చివరకు విజయవాడలోని ఎన్ఎస్ఎం పబ్లిక్ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేశాడు. ఇక విజయవాడలోని సిద్ధార్థ డిగ్రీ కాలేజ్లో బిఏ పట్టా కూడా పొందారు. బాల్యం నుంచి అమితాబ్ బచ్చన్ అంటే రవితేజకు అమితమైన ప్రాణం. ఆయన్ను కలవడానికి జైపూర్ నుంచి ముంబైకి వచ్చేందుకు ప్రయత్నించాడు రవితేజ. అయితే సినిమాలలో అవకాశాల కోసం మాత్రం 1988లో గ్రాడ్యుయేషన్ విద్యను మధ్యలో వదిలేసి చెన్నై చేరుకున్నాడు. అక్కడి నుంచే సినిమా కష్టాలు మొదలయ్యాయి పాపం. ఎందుకంటే 1988లో సినీ రంగంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా 1992లో ఆస్కా గూండారా సినిమాలో ఓ చిన్న రోల్ ప్లే చేశాడు రవితేజ. ఇక చిరంజీవితో కలిసి నటించటం ఆయనకు బాగా కలిసి వచ్చింది. ఆ తర్వాత క్రిమినల్, కర్తవ్యం, ప్రతిబంధ్, చైతన్య వంటి సినిమాలలో రవితేజ నటించాడు. పలు చిత్రాలకు అసోసియేట్లో కూడా పనిచేశాడు. ఇక 1996లో వచ్చిన నిన్నే పెళ్లాడతా సినిమాలో చిన్న రోల్ ప్లే చేయగా, 1997లో వచ్చిన సింధూరం సినిమా రవితేజ కెరీర్ను మలుపు తిప్పింది. ఎందుకంటే ఈ సినిమా జాతీయ పురస్కారాన్ని కూడా సొంతం చేసుకుంది. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు రవితేజకి. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తూనే హీరోగా ప్రయత్నాలు కొనసాగించాడు. నీకోసం మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీతో నంది స్పెషల్ జ్యూరీ అవార్డు కూడా అందుకున్నాడు. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమాతో హీరోగా స్టాండ్ తీసుకున్నాడు రవితేజ. ఈడియట్ సినిమాతో మాస్ ఆడియన్స్ ని కూడా ఆకట్టుకున్నాడు తన నటనతో. ఇక ఆయన నటించిన ఖడ్గం మూవీ అయితే జాతీయ సమైక్యతా చిత్రంగా సరోజినీ దేవి అవార్డును గెలుచుకోక, రవి తన అద్భుతమైన నటనకు గాను నంది స్పెషల్ జ్యూరీ అవార్డును కూడా గెలుచుకున్నాడు. ఇక అసిన్తో కలిసి నటించిన అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి చిత్రం బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. 2003లో విడుదలైన కళ్యాణితో కలిసి నటించిన దొంగోడు, 2004లో శ్రీను వైట్ల డైరెక్షన్లో వచ్చిన వెంకీ సినిమాలో రవి తన కామెడీ అలాగే అద్భుతమైన యాక్టింగ్ ని చూపించాడు. రవితేజ కెరీర్ లో బెస్ట్ మూవీస్ వెంకీ, దుబాయ్ సీను, భద్ర, విక్రమార్కుడు, కృష్ణ, కిక్, మిరపకాయ్, బలుపు, పవర్, రాజా ది గ్రేట్, క్రాక్ మూవీస్ ఎంత పెద్ద హిట్ అని అందరికీ తెలుసు. ఇక అవార్డ్స్ విషయానికి వస్తే నీకోసం, నేనింతే, వాల్తేర్ వీరయ్య ఈ 3 సినిమాలకు నంది అవార్డ్స్ అందుకున్నాడు. 2015లో బెస్ట్ సౌత్ ఇండియన్ మాస్ హీరో కేటగిరీలో సైమా అవార్డు అందుకున్నాడు. ఎస్ఎస్ రాజమౌళి మర్యాద రామన్న మూవీలో సైకిల్ కి, మంచు విష్ణు దూసుకెళ్తాలో క్యారెక్టర్ ఇంట్రొడక్షన్స్ కి, ఆ మూవీలో ఒక మొక్కకి, పాన్ ఇండియన్ మూవీ హనుమాన్ సినిమాలో ఒక కోతికి వాయిస్ ఓవర్ అందించాడు. 2022లో రిలీజ్ అయిన ధమాకా మూవీతో ఫస్ట్ 100 కోట్ల మూవీ క్లబ్ లో అడుగుపెట్టాడు. ఎస్ఎస్ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఒక సందర్భంలో చెప్పాడు, రాజమౌళి డైరెక్షన్ ని డామినేట్ చేసిన హీరో ఎవరైనా ఉన్నారు అంటే అతను రవితేజ మాత్రమే అని. అంతేకాకుండా రవితేజ కొన్ని ప్రయోగాత్మక మూవీస్ కూడా చేశాడు. నా ఆటోగ్రాఫ్, శంభో శివశంభో మూవీస్ ఇప్పటికీ చాలా మందికి ఫేవరెట్ మూవీ
నా ఆటోగ్రాఫ్. ఆర్జీవితో కలిసి దొంగల ముఠా అనే మూవీ కేవలం 5D కెమెరాతో 5 days లోనే షూటింగ్ కంప్లీట్ చేశాడు. నేనింతే మూవీతో తెర వెనుక సినిమా వాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయి అని ఈ మూవీ ద్వారా అందరికీ తెలిసింది. అనిల్ రావిపూడితో చేసిన రాజా ది గ్రేట్ సినిమా బ్లాక్ బస్టర్ బిగ్గెస్ట్ హిట్ అయిపోయింది. చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకున్న వాల్తేరు వీరయ్య మూవీ ఇంత పెద్ద హిట్ కావడానికి ముఖ్య పాత్ర పోషించాడు. టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, మిస్టర్ బచ్చన్ సినిమాలు ఫ్లాప్ అయినా కూడా రవితేజ 75వ సినిమా మీద చాలా అంచనాలున్నాయి. వరుసగా హిట్స్ సాధిస్తూ మాస్ హీరోకి మారుపేరుగా నిలిచిన రవితేజ మరిన్ని హిట్స్ సాధించాలని మనం మనసారా కోరుకుందాం. సో పొలిటికోస్ వినోదం ఛానల్ తరపున మాస్ మహారాజా రవితేజకి పుట్టినరోజు శుభాకాంక్షలు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.